హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కేంద్రంగా తెలంగాణ రాజకీయాలు రసవత్రంగా మారుతున్నాయి. ఇటీవల కాలంలో ఆమె బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా తన గళాన్ని వినిపిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అంతేకాకుండా ఎన్నడూ లేని విధంగా పాలిటిక్స్లో యాక్టివ్గా ఉంటున్నారు. తాజాగా గులాబీ పార్టీ నాయకులకు వ్యతిరేకంగా చేసిన కొన్ని వ్యాఖ్యలతో పెద్ద దుమారం రేగింది. దీంతో ఆమెను బీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేసింది. ఈ క్రమంలో కవిత నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పార్టీలో చేరతారా? లేక బీజేపీలోకి వెళ్తారా? ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేస్తారా? కవిత వెనక నడిచేదెవరు అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. అయితే ప్రస్తుతం కవిత వద్ద ఎమ్మెల్సీ పదవి ఉంది. అలాగే తెలంగాణ జాగృతి అధ్యక్షురాలుగా కూడా ఉన్నారు. కవితను పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ బీఆర్ఎస్ నిర్ణయం తీసుకుంది. ఆమె వ్యవహార శైలి వల్ల పార్టీకి నష్టం జరుగుతోందని భావిస్తూ పార్టీ సస్పెండ్ చేసింది. ఇటీవల కాలంలో కవిత తీరుతెన్నులు కొనసాగుతున్నటువంటి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు బీఆర్ఎస్ పార్టీకి నష్టం జరిగే రీతిలో ఉన్నందున పార్టీ అధిష్టానం ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తోంది. పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఆదేశాల మేరకు కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారని బీఆర్ఎస్ రిలీజ్ చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొంది. ఇక కవిత బీఆర్ఎస్పై చేసిన వ్యాఖ్యల వెనుక రేవంత్ రెడ్డి ఉన్నారంటూ కూడా ఇటీవల కొన్ని వార్తలు వచ్చాయి. దీంతో కవిత కాంగ్రెస్ పార్టీలో చేరతారా అనే చర్చ కూడా జరుగుతుంది. అయితే తాము కవితను తీసుకోబోమని పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ప్రకటించారు. కవిత సస్పెన్షన్ తర్వాత ఆయన తాము కవితను తీసుకోబోమని స్పష్టం చేశారు. కవిత ముందున్న మరో ఆప్షన్ బీజేపీ. ఆమె కమలం పార్టీలో చేరతారా అంటే అవకాశం లేదనే చెప్పాలి. బీజేపీ తనను జైల్లో పెట్టించిందని ఆమె తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. అదే టైంలో బీజేపీలో బీఆర్ఎస్ విలీనం ప్రతిపాదన వస్తే తానే వద్దని చెప్పానని గతంలో కవిత తెలిపారు. కాబట్టి ఆమె బీజేపీలో చేరే అవకాశం లేదు. కవిత సొంత పార్టీ పెట్టే అవకాశం ఉన్నట్లుగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. తెలంగాణ బహుజన రాష్ట్ర సమితి పేరుతో కవిత కొత్త పార్టీ పెట్టబోతున్నారని కూడా వార్తలు వస్తున్నాయి. ఆమె ఏ పార్టీలో చేరే అవకాశం లేదని డైరెక్ట్గా కొత్త పార్టీనే పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. ఇక ముఖ్యంగా చూసుకుంటే ఇప్పుడు ఆమె వెనక బీఆర్ఎస్ నేతలు ఎవరైనా నడుస్తారా లేదా అనే చర్చ కూడా ఉంది. దానికి ఇప్పుడే సమాధానం చెప్పలేని పరిస్థితి. మరోవైపు తనకంటూ సొంతంగా తెలంగాణ జాగృతి ఉంది. జాగృతికి సంబంధించినటువంటి నేతలే ప్రస్తుతం ఆమె బలం. బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయిన కవిత ఆమె బీఆర్ఎస్ ఇచ్చిన పదవిలో కొనసాగుతారా లేదా ఆమె బీఆర్ఎస్తో తెగతెంపులు చేసుకునే ఉద్దేశం క్లియర్గా ఉంటే ఆమె పదవికి రాజీనామా చేయొచ్చు అని అంటున్నారు. ఇక మరోవైపు బీజేపీలో గెలిచిన రాజాసింగ్ పార్టీ నుంచి సస్పెండ్ అయిన ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఆమె కూడా అలాగే ఎమ్మెల్సీగా కొనసాగుతారా లేదా అనేది మనం చూద్దాం.